దేశంలో ఐటీ ఉద్యోగం అంటే చాలా మందికి కల. పెద్ద కంపెనీలో జాబ్ అంటే సెక్యూరిటీ, సాలరీ, ఫ్యూచర్ అని అనుకుంటాం. హైదరాబాద్, చెన్నై, పూణే లాంటి సిటీల్లో ఎంప్లాయీస్ కి హెచ్ఆర్ నుంచి సైలెంట్ ప్రెజర్ వచ్చేస్తుంది. రిజైన్ చేయండి అనే మాట ఓపెన్ గా చెప్పకుండా ఇండైరెక్ట్ గా చెప్తున్నారట. ప్రాజెక్ట్ క్లోజ్ అయింది, మీరు బెంచ్ పైన ఉన్నారు అని రీజన్స్ చెప్పి రిజిగ్నేషన్ పేపర్స్ పంపిస్తున్నారట. ఒక ఎంప్లాయీ యాక్చువల్ గా చెప్తుంది ఏంటంటే రిజైన్ చేయకపోతే టర్మినేషన్ లెటర్ ఇస్తామని హెచ్ఆర్ వాళ్ళు అంటున్నారని. మరి ఇది రిజిగ్నేషనా లేదా ఫోర్స్ అవుట్ చేయడమా? చాలా మంది 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఎంప్లాయీస్ ని టార్గెట్ చేస్తున్నారు. రీజన్ ఏంటంటే వాళ్ళ శాలరీ ఎక్కువ, అందులో కూడా కొందరి బెంచ్ టైం పెరిగిపోయింది. ఆటోమేషన్ వల్ల ప్రాజెక్ట్ అలొకేషన్ కూడా తక్కువైపోయింది. కాస్ట్ కటింగ్ కి ఈ మెథడ్ వాడుతున్నారు. కానీ ఇది ఒక్క కంపెనీ ఇష్యూ మాత్రమే కాదు, ఐటీ ఇండస్ట్రీలో మొత్తం వేవ్ లాగా స్టార్ట్ అయిపోయిందని అంటున్నారు ఎంప్లాయీస్. ఇది ఎంప్లాయీస్ కి మెంటల్ ప్రెజర్ క్రియేట్ చేస్తుంది. లీగల్ గా చెప్పాలి అంటే ఎంప్లాయీస్ ని ఫోర్స్ చేయడం తప్పు, కానీ పేపర్ లో రిజైన్ చేయించడం వల్ల కంపెనీకి బ్లేమ్ అనేదే ఉండదు. ఎంప్లాయీకి మాత్రం ప్రాబ్లం అయిపోతుంది. సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ ఐటీ ఎంప్లాయీస్ అనే హ్యాష్ ట్యాగ్ చాలా అంటే చాలా వైరల్ అవుతుంది. ఎక్స్ ఎంప్లాయీస్ వాయిస్ ఇస్తున్నారు, కానీ కంపెనీలు మాత్రం వాలంటరీ రిజిగ్నేషన్స్ అనే పేరు చెప్తుంది. ఈ విషయంలో ట్రూత్ ఏంటో చెప్పడం చాలా కష్టమైపోయింది. ఈ ట్రెండ్ కనుక కంటిన్యూ అయితే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి భయం, బిగినర్స్ కి క్లారిటీ లేకపోవడం లాంటి దారుణాలకు దారితీస్తుంది. సో మనం ఈ సిచ్యువేషన్స్ ని ఇగ్నోర్ చేయకూడదు. జాబ్ లో కాన్ఫిడెన్స్ కన్నా ముందు బ్యాకప్, అవేర్నెస్ ఉండాలి. మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ లీగల్ నాలెడ్జ్, ఏఐ పైన స్కిల్స్ కూడా ఉండాలి. మరి మీకు ఎలా అనిపిస్తుంది? ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు కూడా ఫేస్ చేశారా? ఈ విషయం పట్ల మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. మీ మేనేజర్ పట్ల మీకు ఏమైనా ప్రెజర్స్ ఉంటే కూడా ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారో కామెంట్ ద్వారా తెలపండి. ఇలాంటి రియల్ టాపిక్స్ మీద క్లారిటీ అండ్ అవేర్నెస్ ఇచ్చే వీడియోస్ కోసం పాయింట్ ఆఫ్ వెంకీని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, వీలైతే షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.